అసలే గల్ఫ్ వార్ వల్ల చాలా విమానాలు ఎగరలేదు. ఇప్పుడు చమురు దెబ్బ పౌర విమాన రంగం కుదేలైంది. చమురు ధరల పెరుగుదల దెబ్బకు వేలాది విమానాలు రద్దవుతున్నాయి. ఇక విమానాల్ని నడపలేమంటూ భారత విమానయాన సంస్థలు సైతం ప్రభుత్వానికి లెటర్లు రాశాయి. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న విమానయాన, టర్బైన్ ఇంధనం ధరలు ఏవియేషన్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేసింది. ఇంధన ఖర్చులు ఒక్కసారిగా పెరిగాయి. అనిశ్చితి, మారుతున్న నిబంధనల మధ్య మనుగడ సాగించడానికి విమానయాన సంస్థలు కొత్త వ్యూహాలను రచించే పరిస్థితి. విమానయాన టర్బైన్ ఇంధనం ధరలు ప్రస్తుతం భారతీయ క్యారియర్లకు అతిపెద్ద భారంగా మారాయి. గతంలో 30 నుంచి 40% ఉన్న ఖర్చు ఇప్పుడు ఏకంగా 55 నుంచి 60% పెరగనున్నాయి. గత నెలలో ఏటీఎఫ్ ధర లీటర్కు 73 రూపాయలు పెరిగింది. యూరప్, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా వంటి సుదూర మార్గాలు భారంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఎయిర్ ఇండియా వంటి సంస్థలు జూలై వరకు యూరప్, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియాకు వెళ్లే అంతర్జాతీయ విమానాలను తగ్గించాయి. ఏటీఎఫ్ ధరలు ఇలానే కొనసాగితే విమానాలను నడపలేమని ప్రభుత్వానికి మూకుమ్మడిగా లేఖ రాశాయి భారతీయ విమానయాన సంస్థలు. విమాన సేవలను తాత్కాలికంగా లేదా పూర్తిగా నిలిపివేయడం తప్ప తమకు మరో మార్గం లేదని పేర్కొన్నాయి. ఈ మేరకు ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పేస్ జెట్ సంస్థలతో ఏర్పాటైన ద ఫెడరేషన్ ఆఫ్ ఎయిర్లైన్స్ పౌర విమానయాన శాఖ కార్యదర్శికి లేఖ రాసింది. డీజిల్, పెట్రోల్ ధరల నియంత్రణకు ఉన్నట్టు ఏటీఎఫ్ ధరల నియంత్రణకు కూడా ఓ వ్యవస్థ ఉండాలని అభిప్రాయపడింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగినప్పుడు దేశంలో ఏటీఎఫ్ ధరలు విపరీతంగా పెరిగిపోకుండా చూసేందుకు గతంలో మాదిరి క్రాక్ బ్యాండ్ వ్యవస్థను తిరిగి అమలు చేయాలని ఎఫ్ఐఏ విన్నవించింది. అదేవిధంగా ఏటీఎఫ్ పై ఉన్న 11% ఎక్సైజ్ సుంకాన్ని తాత్కాలికంగా ఎత్తివేయాలని, రాష్ట్ర స్థాయిలో ఏటీఎఫ్ పై ఉన్న వ్యాట్ ను కూడా తగ్గించాలని కోరింది. పెరుగుతున్న ఖర్చులను ప్రయాణికులపైకి నెట్టడానికి విమానయాన సంస్థలు ప్రయత్నిస్తున్నప్పటికీ అనేక పరిమితులను ఎదుర్కొంటున్నాయి. ఇంధన ఛార్జీలను జోడించినప్పటికీ దేశీయ ఇంధన ధరల పెరుగుదలలో 25% మాత్రమే ప్రయాణికులపైకి నెట్టడానికి నిబంధనలు అనుమతిస్తున్నాయి. అప్పుడప్పుడు సర్ఛార్జీలు వేసినా అవి పూర్తిగా నష్టాలను భర్తీ చేయలేకపోతున్నాయి. ఎయిర్ ఇండియా కూడా సామర్థ్యాన్ని తగ్గించుకోవడమే కాకుండా సొంత విమానాల వినియోగాన్ని పెంచుతోంది. ఇండిగో సంస్థ చాలా ప్రాంతాలకు సర్వీసులను నిలిపివేసింది. ప్రైవేటీకరణ తర్వాత కూడా ఎయిర్ ఇండియాకు ఈ ఏడాది 2026 నాటికి 22,000 కోట్లు నష్టాలు వచ్చేలా ఉన్నాయి. స్పైస్ జెట్ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ప్రపంచవ్యాప్తంగా మే నెలలో 13,000 ఫ్లైట్స్ రద్దయ్యాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల సీట్స్ సైలెంట్ గా క్యాన్సిల్ చేశాయి విమానయాన సంస్థలు. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ చివరి 2 వారాల్లో 13,20,00,000 సీట్లు అందుబాటులో ఉండేవి. వాటిని 13 కోట్లకు తగ్గించారు. టికెట్స్ రద్దు చేసిన ఎయిర్లైన్స్ కంపెనీలు రిఫండ్ ఇచ్చి చేతులు దులుపుకున్నాయి తప్ప ప్రత్యామ్నాయాలను చూపలేదు. టర్కిష్ ఎయిర్లైన్స్, లూఫ్తాన్సా, బ్రిటిష్ ఎయిర్వేస్, కేఎల్ఎం లాంటి ప్రముఖ సంస్థలు సైతం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఫ్లైట్స్ రద్దు చేశాయి. ఇరాన్ యుద్ధం దెబ్బకు ఇప్పటికే విమానయాన సంస్థలు విపరీతంగా నష్టపోయాయి. ఇటు ఇరాన్ భూభాగంపై ఎగరలేక చాలా ప్రాంతాలకు దూరం పెరిగింది. సరిపడా చమురు అందక మరికొన్ని సంస్థలు ఫ్లైట్స్ రద్దు చేసుకున్నాయి. పశ్చిమాసియా యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా భారత్ కు వచ్చే పర్యాటకుల రద్దీ 15 నుంచి 20% మేర తగ్గింది. అదే సమయంలో భారత విమానయాన పరిశ్రమకు 18,000 కోట్ల నష్టం వచ్చిందని ఒక నివేదిక పేర్కొంది. కీలక మార్గాల్లో విమానయాన సమయం 2 నుంచి 4 గంటల మేర పెరిగింది. ఇది కాస్త ఇంధన వినియోగాన్ని, ఆపరేటింగ్ వ్యయాలను పెంచింది. ఇరాన్ యుద్ధం ఇలాగే కొనసాగి ముడి చమురు సరఫరాకు ఆటంకాలు ఏర్పడితే యూరప్ లో విమానాల రాకపోకలు త్వరలో నిలిచిపోయే అవకాశం ఉందని అంతర్జాతీయ ఇంధన సంస్థ ఐఈఏ హెచ్చరించింది. ప్రస్తుతం యూరప్ లోని విమానాలకు 6 వారాలకు సరిపోయే ఇంధనం మాత్రమే ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ముడి చమురు కోసం గల్ఫ్ దేశాలపై ఆధారపడ్డ భారత్, జపాన్, కొరియా, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి ఆసియా దేశాలపై ముందు ఈ ప్రభావం ఉంటుంది. తర్వాత యూరప్, అమెరికా పైన దీని తీవ్రత ఉంటుంది.